మనిషిలాగా ఆలోచించే, నేర్చుకునే కంప్యూటర్స్ ఉంటే ఎలా ఉంటది అని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మన ఫేస్‌ని గుర్తించడం, మన వాయిస్‌ని అర్థం చేసుకోవడం, ఇలాంటివి ఒకప్పుడు సినిమా కథలుగా వినిపించేటివి. సాధారణంగా చెప్పాలంటే కంప్యూటర్స్‌కి మనం ప్రతి స్టెప్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే డేటా ఇస్తామో, ఆ డేటాను బట్టి అది ప్యాటర్న్‌ని క్రియేట్ చేసుకొని నేర్చుకోగలదు. లాస్ట్ వీడియోలో మనం ఏఐ గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఏఐకి అలాగే మిషన్ లెర్నింగ్‌కి చూసుకుంటే, మిషన్ లెర్నింగ్ అనేది మేక్స్ ది మిషన్స్ ఫ్రమ్ డేటా. అంటే మనం ఏదైతే డేటా ఇస్తామో, ఆ డేటాని తీసుకొని అదొక మిషన్ లాగా వర్క్ అవుతది. కానీ ఏఐ అనేది ఏం చేస్తదంటే, ఆ మిషన్‌ని ఇంటెలిజెంట్‌గా మార్చగలదు. ఏఐ అనేది మనకు ఒక పెద్ద కాన్సెప్ట్ అయితే, ఆ మిషన్ లెర్నింగ్ అనేది ఆ ఏఐలో ఒక చిన్న భాగం మాత్రమే. ఏఐ ప్లస్ మిషన్ లెర్నింగ్ అనేది ఎక్కువ బిజినెస్‌కి చాలా ఉపయోగపడుతది. ఎందువల్లంటే అది అంటే డిఫరెంట్ అడ్వర్టైజ్‌మెంటుల్ని గైడ్ చేయగలదు. నువ్వు థింక్ చేసి నేను అడ్వర్టైజ్‌మెంట్‌ని ఇలా ఇస్తే బావుంటది మన ప్రోడక్ట్ మీద అనుకునే నువ్వు థింక్ చేసే లోపు చాట్‌జీపీటీనో లేదంటే గూగుల్ అసిస్టెంట్‌నో అడిగావనుకో నీ ముందు 10 ఐడియాలు పెట్టేస్తది. అలాగే మనం సోషల్ మీడియా తీసుకుంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఈ-కామర్స్ సైట్స్, ఫేస్‌లాక్ కానీ, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కానీ, నెట్‌ఫ్లిక్స్ రికమెండేషన్స్, ఇప్పుడు హాట్‌స్టార్ రికమెండేషన్స్ నువ్వేదైనా ఒక మూవీ కోసం సెర్చ్ చేసావంటే దానికి రిలేటెడ్ నీకు సజెస్ట్ చేస్తది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో కాసేపు నీకు కావాల్సిన ఐటెమ్ కోసం సెర్చ్ చేసావు. సెర్చ్ చేసి నువ్వు వెంటనే మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చావనుకో, ఇన్‌స్టాగ్రామ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రీల్స్ చూడడం లేదంటే ఏదైనా పోస్టులు స్క్రోల్ చేస్తున్నప్పుడు కానీ నీకేంటంటే సజెషన్స్ వస్తాయి. నువ్వు ఫ్లిప్‌కార్ట్‌లో చూసుంటే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇట్లా ఈ-కామర్స్ సైట్స్ నుంచి నీకు యాడ్స్ అనేటివి డిస్ప్లే చేస్తుంటారు. ఏంది షాప్ నువ్వు బటన్ ఒకటి ఇచ్చి నెంబర్ ఆఫ్ ఐటమ్స్‌తో నీకు డిస్ప్లే చేస్తుంటారు. ఈ ఫ్లిప్‌కార్ట్‌లో పలానా ఐటెమ్ కోసం సెర్చ్ చేసుంటావు. అంటే ఏంది దానికి నువ్వు ఇన్పుట్ ఇచ్చావు. ఆ ఇన్పుట్‌ని అది స్టోర్ చేసుకొని ఇవన్నీ ఏమవుతదంటే ఇన్‌స్టాగ్రామ్‌తో ఇట్లా సోషల్ మీడియాస్‌తో కొలాబరేట్ అయి ఉంటది. సో, అలా కొలాబరేట్ అయినప్పుడు నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్తావో, ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా లేదు నువ్వు ఫేస్‌బుక్‌లోకి వెళ్తే ఫేస్‌బుక్‌లో గూడా నీకు సజెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటది. సో, ఇదంతా మిషన్ లెర్నింగ్ వల్ల జరుగుతది. అంటే దీని మీనింగ్ ఏంది? అది నువ్విచ్చిన ఇన్పుట్. సో, దట్స్ కాల్డ్ డేటా. ఆ డేటాని అది స్టోర్ చేసుకొని నీకు యాడ్స్‌ని జనరేట్ చేస్తది. సో, ఇలా గూడా వాళ్ళు రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకునేదానికి ఛాన్స్ ఉంటదనమాట. నువ్వు యూట్యూబ్‌లో గూడా వార్ గురించే సెర్చ్ చేసి చూసారనుకోండి, మీకు నెక్స్ట్ వీడియో ఆటోమేటిక్‌గా వార్‌కి రిలేటెడే నీకు ప్లే అవుతది. లేదు నువ్వు బ్యాక్ వచ్చినా గానీ, ఆ వార్‌కి రిలేటెడ్ మొత్తం సజెస్ట్ చేస్తది నీకు. ఏంది నువ్వు హోమ్ పేజ్‌కొచ్చినా గానీ. ఎనీవే నువ్వు నీకు కావాల్సిన కంటెంట్ కోసం సెర్చ్ చేసే దానికి రిలేటెడ్ చూపిస్తది. కానీ నువ్వు హోమ్‌కొచ్చినా గానీ, అంటే ఆ సెర్చ్ కాంపోనెంట్ నుంచి నువ్వు హోమ్‌కొచ్చినా గానీ, నీకు ఆ వార్‌కి రిలేటెడ్ వీడియోస్‌ని సజెస్ట్ చేస్తది. సో, గూగుల్ అసిస్టెంట్‌ని ఏదైనా అడిగావనుకో, అంటే నువ్వు పలానా వ్యక్తికి కాల్ చేయమని అడిగావు. లేదు నాకు ఫేస్‌బుక్‌ని ఓపెన్ చేయమని అడిగావు. లేదు నాకు ఈ ప్రోడక్ట్‌ని ఫ్లిప్‌కార్ట్‌లోకి డైరెక్ట్ అంటే నువ్వు అడిగింది అది రీడైరెక్ట్ చేస్తది. సో, నువ్వు ఏదైతే ఇన్పుట్ ఇచ్చుంటావో వాయిస్‌తో దాన్ని మొత్తం స్టోర్ చేసుకొని నువ్వెప్పుడైనా సోషల్ మీడియా చూసేటప్పుడు గానీ, అక్కడ అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వడం, అంటే బాగా టెక్ పరంగా ఉండేవాళ్ళు గానీ, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒకవేళ డెసిషన్ తీసుకోలేకపోతున్నారనుకో, అలాంటి సిట్యుయేషన్‌లో నువ్వు గూగుల్ అసిస్టెంట్‌కి నువ్వు ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తావో, అది డెసిషన్ కూడా తీసుకోగలదు మిషన్ లెర్నింగ్ అనేది. పెద్ద డేటాల్ని హ్యాండిల్ చేయాలంటే కష్టం. అటువంటిది మిషన్ లెర్నింగ్ అనేది చాలా సులభంగా హ్యాండిల్ చేయగలదు. మెకానికల్ వైస్‌గా తీసుకుంటే మనకి ఎం కోడ్స్, జీ కోడ్స్ అనేటివి ఉంటాయి. అంటే లేత్ మిషన్స్‌కి కానీ, మిల్లింగ్ మిషన్స్‌కి కానీ మనం ఎప్పుడైతే ఇవన్నీ ఏందంటే మనం మాన్యువల్‌గా ఎంటర్ చేస్తాం. సో, అదే ఒక డేటా రూపంలో ఇచ్చామనుకోండి. సో, అదే అండర్‌స్టాండ్ చేసుకొని ఈ ఆపరేషన్స్ అన్నీ ఈజీగా కంప్లీట్ చేస్తాయి. అంటే ఇప్పుడు 30 మినిట్స్‌లో అయ్యే ఆపరేషన్స్ అన్నీ ఫ్యూచర్‌లో 15 మినిట్స్‌లో కంప్లీట్ అవుతాయి. మిషన్ లెర్నింగ్ అనేది టెక్నాలజీ మాత్రమే కాదు. ఇది మన భవిష్యత్తుని మార్చబోయే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్కిల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు మిషన్ లెర్నింగ్ మీద క్లారిటీ వచ్చిందనుకుంటా.
ఇప్పుడు మెయిన్గా మిషన్ లెర్నింగ్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే అది టైంని రిడ్యూస్ చేస్తుంది, అలాగే ఖచ్చితత్వం ఉంటుంది, అట్లాగే అది అలసిపోకుండా పనిచేయగలదు. అంటే 24 అవర్స్ నిరంతరం అలసిపోకుండా పనిచేయగలదు. మనిషి అనేవాడు అలసిపోతాడు, కానీ ఆ మిషన్ లెర్నింగ్ ఈ డిజిటల్ ఫామ్లో ఉండేటివి ఎప్పుడు నిరంతరం పనిచేస్తాయి. మన దేనికైనా అడ్వాంటేజెస్ ఉన్నాయంటే దానికి డిసడ్వాంటేజెస్ కూడా కంపల్సరీ ఉంటాయి. అది మిషన్ లెర్నింగ్ అయినా మనిషి అయినా. సో మనం ఇప్పుడు మిషన్ లెర్నింగ్ డిసడ్వాంటేజెస్ ఏందో తెలుసుకుందాం. ఎక్కువ డేటా కావాల్సి వస్తుంది. అంటే మనం వివిధ రకాలుగా డేటాని స్వీకరించి దాన్ని మనం ట్రైన్ చేయాల్సి వస్తుంది, దాన్ని మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనం ఇచ్చిన డేటాను బట్టి ఇది కరెక్ట్గా ప్రొడక్ట్ చేస్తుందా లేదా అనేది మనం అక్కడ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో దాన్ని మనం ఫైనల్గా ప్రొడక్షన్లోకి రిలీజ్ చేయాలంటే దానికంటూ చాలా ఖర్చు ఉంటుంది మెయిన్గా. సో ఇట్స్ సో ఎక్స్పెన్సివ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అది తప్పులు కూడా చేయగలదు. నువ్వు ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగిందనుకో, అది అట్లాగే స్టోర్ చేసుకొని అదేం చేస్తుంది, దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. అదేమనుకుంటుంది అంటే నీకు అదే కావాలనుకుంటుంది. నువ్వు ఏదైనా చెప్పేటప్పుడు తప్పు చెప్పినా కానీ నువ్వు లాస్ట్లో నువ్వు దాన్ని రిమూవ్ చేసి నువ్వు ఇట్లా ప్యాటర్న్ని క్రియేట్ చేసుకో అంటే ఓకే. అలా కాకుండా మనం తప్పు చెప్పి వదిలేసాం అనుకో, అదే చేస్తుంది. సో ఇలా తప్పులు జరిగేదానికి కూడా చాలా అవకాశం అనేది ఉంది. వీడియో నచ్చినట్లుగానైతే లైక్ చేసి షేర్ చేసి, సో అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఎంటర్‌ప్రెన్యూర్ వర్సెస్ ఎంప్లాయీ గురించి తెలుసుకుందాం. పనిచేసేదానికి ఎంప్లాయీస్ అనేవాళ్ళు లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ అనే అతను ఉంటాడా? లేదు, ఎంటర్‌ప్రెన్యూర్ అనే అతను ఉండాలంటే ఎంప్లాయీస్ లేకుండా జరగద్దా? అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.